సుబ్రహ్మణ్య స్వామియే నమః. మీలో ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని అందిస్తుంటాను. నమస్కారం అందరికీ, మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇంకా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. జూన్ 1, 2025 పవిత్రమైన స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. స్కందుడు అంటే ఎవరో కాదండి, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అన్న, స్కందుడు అన్న, షణ్ముఖుడు అన్న, మురుగన్ అన్న, వీరందరూ ఈ సుబ్రహ్మణ్య స్వామియేనండి. పేర్లు మాత్రమే వేరుగా పిలుస్తుంటాము. అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి తగ్గట్టు ఆ స్వామివారి పేరునైతే పిలుస్తుంటారు. మేము సుబ్రహ్మణ్య స్వామి అని అంటుంటామండి. స్కంద షష్ఠి అనేది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజకి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు తారకాసురునిపై స్వామి గెలిచిన, విజయం సాధించిన రోజు. ఈ రోజున పూజలు చేస్తే ఆరోగ్యం, విజయం కలుగుతాయని నమ్మకం ఉంది. ఇంకా సంతానం కోసం స్కంద షష్ఠి పూజ చేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి, బాలస్వామి రూపంలో పిల్లల రక్షకుడిగా, సంతానదాతగా పూజింపబడతారు. సంతానం కోసమై స్కంద షష్ఠి పూజ ప్రత్యేకత ఏంటంటే, సంతానం కోసం కోరే దంపతులు భక్తితో స్కంద షష్ఠి పూజ ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తే తల్లి అయ్యే యోగం కలుగుతుందని నమ్మకం ఉంది. వీడియోలో సంతానం కోసం చేసే ఒక పరిహారం అయితే చెప్తానండి నేను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కంద షష్ఠి రోజు చేయవలసిన పూజ సమయాల విషయానికి వస్తే, షష్ఠి తిథి ఈ రోజు మొత్తం ఉంటుందండి. అయితే ఈ పూజను ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంచి శుభముహూర్తాలు చెప్పండి, పూజకి మంచి పూజ సమయాలు చెప్పండి అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు చాలా మంచి సమయం ఉందండి. ఈ రోజు ఈ సమయంలో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ సమయంలో కుదరదు అనుకునేవారు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు చాలా మంచి సమయం ఉందండి. ఈ సమయంలో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి అనుకునేవారు 6 గంటల నుండి అయితే పూజను చేసుకోవచ్చండి. చాలా చాలా మంచిది. ఇంకా పూజలో ముఖ్యమైన సామాగ్రి విషయాలు నేను చెప్తానండి. ముఖ్యమైన సామాగ్రి ఇవన్నీ ముందే తెచ్చిపెట్టుకోండి. మీ దగ్గర స్వామివారి చిత్రపటం ఉంటే చిత్రపటం, విగ్రహం లేదా ఈ 2 ఉన్నా పర్లేదు, లేకుంటే ముందే తెచ్చిపెట్టుకోండి. పసుపు, కుంకుమ, ఇంకా అలాగే నువ్వుల నూనె అండి, లేదా నెయ్యి ఉన్నా పర్వాలేదు దీపారాధన కోసం. ఇవి పువ్వులు, పంచామృతం, నైవేద్యం కోసం కూడా పాలు తెచ్చి పెట్టుకోండి. స్వామివారు సర్పరూపంలో కూడా మనకు దర్శనం ఇస్తారండి. అందుకని పాలు నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిది. సంతానం కోసం ఎవరైతే పూజ చేస్తారో స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. నీరు, కర్పూరం, అర్ఘ్య పాత్రలు ఇవన్నీ కూడా దగ్గరలో ఉంచుకోండి పూజ చేసేటప్పుడు. ఇవైతే ముఖ్యంగా పూజలో ఉంచుకోండి. ఇంకా మీకు ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు పూజలో. పూజ విధానం: ముందుగా పూజ స్థలాన్ని శుభ్రం చేయండి. మీరు పూజ మందిరంలో చేస్తున్నట్లయితే పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. లేదు పక్కన ప్లేస్ లో ఎక్కడైనా చేస్తున్నట్లయితే, వేరేగా పీఠం పెట్టి చేస్తున్నట్లయితే పూజా స్థలాన్ని ముందుగా శుభ్రపరిచి, ముగ్గు వేసి, పీఠం పెట్టి, పీఠంపై క్లాత్ పెట్టి స్వామివారి ఫోటోని అయితే శుభ్రం చేసి స్వామివారి ఫోటోని పెట్టండి. స్వామివారి ఫోటోని అందంగా పూలతో అలంకరించండి. చందనం, కుంకుమలతో అలంకరించండి స్వామివారిని. ఇక్కడ ఏ ఫోటోని పెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన అమ్మవార్లతో కలిసి ఉన్న ఫోటోని అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కరే ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవేమి అందుబాటులో లేకపోతే పార్వతీ పరమేశ్వరులు, గణపతి స్వామి, కుమారస్వామి అందరూ కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఉన్న ఫోటోని అయితే కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా బాలసుబ్రహ్మణ్య స్వామి ఫోటోను కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ఏ పూజ చేసినా ముందుగా గణపతిని అయితే స్మరించాలండి. గణపతి పూజనైతే కూడా చేసి
లేదా గణపతి స్వామిని స్మరించి ఆ తర్వాత స్వామివారి పూజని ప్రారంభించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి స్వామికి ఆహ్వానం పలుకుతూ అక్షింతలు స్వామివారిపై వేసి స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత దీపారాధన చేసి దీపారాధన కూడా నమస్కరించుకోండి. స్వామివారికి అర్చన చేయండి. అక్షితలతో పూలతో స్వామివారికి అర్చన చేయండి. సంతానం కోసం పూజ చేసేవారు స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారికి పాలతో అభిషేకం చేయండి, చాలా మంచిది. సంతానం కోసం, సంతాన సమృద్ధి కోసం పాలతో అభిషేకం అత్యంత శ్రేయస్కరం. పంచామృతం ఉంటే వాటితో కూడా చేయండి, ఇంకా మంచిది. అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో శుద్ధి చేయండి. తరువాత స్వామివారికి ధూపం చూపించి అర్చన చేసి మోదకాలు లేదా నైవేద్యం సమర్పించండి. పాలు, మీరు ఇంట్లో చేసిన ఏవైనా నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. పూజ మొత్తం అయిన తరువాత శరణ వేలు మురుగా అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తరువాత స్వామివారికి హారతినిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్కంద షష్ఠి రోజున భక్తితో పూజ చేస్తే ఆరోగ్యాలు కలుగుతాయి. ఇంకా అలాగే భయాలన్నీ తొలగిపోతాయి. సంతానం కోసం పూజ చేసేవారు ఈ రోజు పూజలో సుబ్రహ్మణ్యాష్టకం లేదా కార్తికేయ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. పాలాభిషేకం లేదా పంచామృత అభిషేకం చేసి శరణం వేలు మురగ అని భక్తితో జపిస్తే ఫలితం త్వరగా కలుగుతుంది. ఇంకా మీరు సంతానం కోసం పూజ చేస్తున్నా లేదా ఏ కోరిక మీదైనా మీరు పూజ చేస్తున్నట్లయితే 6 నెలలు వరుసగా స్కంద షష్ఠి రోజు పూజ చేయడం చాలా మంచిది. 6 నెలలు వరుసగా పూజ చేయండి. 6 అనే సంఖ్య, షణ్ముఖుడు అంటే 6 ముఖాలు గల స్వామి కదండి. స్వామివారికి 6 సంఖ్య అంటే ఇష్టం. సో 6 నెలలు వరుసగా స్కంద షష్ఠి రోజున పూజను చేయండి, చాలా మంచిది. మీరు నైవేద్యంగా పాలు, మోదకాలు లేదా పాయసం సమర్పించండి. మోదకాలు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం. వ్రతనిష్టతో దంపతులు కలిసి పూజ చేయడం చాలా చాలా మంచిది. దంపతులు కలిసి పూజ చేయండి సంతానం కోసం. పూజలో ప్రత్యేకంగా కమల పూలు లేదా జాజి పూలు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది వీటితో పూజ చేస్తే. అర్చన చేసే సమయంలో ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. లేదు అంటే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. స్వామివారికి పూలతో అర్చన చేస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇంకా ప్రత్యేకంగా ఓం సంతాన ప్రదాయకాయ నమః అని కూడా జపించవచ్చు, చాలా మంచిది. సంతానం కావాలి అనుకునేవారు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఇంకా పుత్రలాభదాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ స్వామివారికి అర్చన చేయండి. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. శరీర శుద్ధి, మనస్సు నిశ్చలత ఉంటుంది, శత్రుదోష నివారణ అవుతుంది. ఇంకా పిల్లలు ఆరోగ్యం కోసం తల్లులు ఉపవాసం చేస్తుంటారు. చివరిగా ఒక పండు తిని ఉపవాసం ముగించవచ్చు. ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. మీరు ఉపవాసం చేయగలిగితే ఉపవాసం ఉండండి. లేదు ఆరోగ్యం బాగాలేదనుకునేవారు మామూలుగా పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, ఈరోజు ఆరోగ్యం కోసం, సంతానం కోసం, దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు అయితే నేను ఇక్కడ చెప్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా నాగదోష నివారణ కోసం శుభ్రమైన పాలు తీసుకొని దగ్గరలో ఉన్న నాగదేవత గుడిలో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తూ ఓం సర్పాయ నమః, ఓం నాగాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అక్కడ ఉన్న నాగ విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి. ఇది కుజదోషం, నాగదోషం, సంతాన దోషం తొలగించడంలో మీకు సహాయపడుతుంది. ఇక వివాహం ఆలస్యం అవుతుంది అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. ఈ పరిహారం కుజదోష నివారణకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కుజదోష నివారణం జరిగి వివాహం ఆలస్యమయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా రెండో పరిహారం విషయానికి వస్తే, ఆరోగ్య సమస్యల గురించి చాలామంది బాధపడుతుంటారు కదండి. సో ఈ ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు పిల్లలకు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే ఒక చిన్న వెలుగు దీపాన్ని గుమ్మం దగ్గర ఉంచండి. అంటే నువ్వుల నూనె దీపాన్ని గుమ్మం దగ్గర వెలిగించండి. వెలిగించి ఈ మంత్రాన్ని జపించండి. ఓం
వాయు తత్వ స్వరూపాయ సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు జపించండి. చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని పాటించండి. చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇంకా మూడో పరిహారం, సంతాన సమస్యలున్నవారు జూన్ 1వ తేదీన స్కంద షష్ఠి నాడు వెండి నాగరూపాన్ని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళిని చదివి పూజ మొత్తం అయిపోయిన తరువాత వెండి నాగరూపాన్ని గుడిలో దానం చేయండి బ్రాహ్మణులకి. ఇలా చేయడం ద్వారా నాగదోషం తొలగిపోయి సంతాన ప్రయోజనం కలుగుతుంది. వెండి నాగరూపానికి పూజ ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్స్లో నన్ను అడగండి. కామెంట్స్ ఎక్కువ వస్తే నేను ఖచ్చితంగా దానిపై షార్ట్ వీడియో పెడతాను. ఇవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి. చాలా నిష్టతో, భక్తితో, నమ్మకంతో పాటించండి. తప్పకుండా మీరు అనుకున్నవి జరుగుతాయి. ఇదేనండి ఈ వీడియో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను చేసి నేను చెప్పిన ఈ పరిహారాలు కూడా పాటించండి. చాలా శక్తివంతమైన పరిహారాలు. భక్తితో పాటించండి. తప్పకుండా స్వామివారి అనుగ్రహం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ పూజ ఇన్ఫర్మేషన్ వీడియోని షేర్ చేయండి. ఇంకా అలాగే మంచి మంచి పూజల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.